క్లాస్లో ఉన్నప్పుడు తీసి మనం మా ఇంటికి వెళ్ళిన దాకా మనం టైం స్పెండ్ చేస్తున్నాం అంటే ఈ టైంని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా దీనికి మనం పరిపూర్ణంగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎవరైతే ఉంటారో వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారు. మనం ఇక్కడ వచ్చినామంటే మరి ఇంటికి ఎలా వెళ్ళాలి అనే ఆలోచన ఉంటే వారి తప్పుగా కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా చెప్పాలంటే పేరెంట్స్ గురించి పట్టిక చెప్పాలంటే పేరెంట్స్ రెండు రకాలు. అంటే ఒక గడియారం తెలుసు కదా, గడియారం క్లాక్లా రెండు మూలు ఎలా ఉంటాయో పేరెంట్స్ కూడా మనకు రెండు తల్లిదండ్రులు అంతా ఇంపార్టెంట్ అనమాట. ఏదైతే ఒక గుండె పనిచేస్తుంది గడియారంలో, ఒక గుండె సరిపోతుంది అంటే చూపించదు, గడియారం టైం చూపించదు. అలానే పేరెంట్స్ కూడా తల్లి తండ్రి అంటే ఇద్దరు చాలా బాధ్యత. ఆ ఉన్నటువంటి పిల్లల పట్ల ఆ అల్లుని పని చేసే ప్రతి పనిలో కూడా ఆ తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది అనమాట. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా తన యొక్క బాధ్యతగా పర్ఫెక్ట్గా నిర్వహిస్తే ఆ పిల్లవాడు కానీ అమ్మాయి కానీ ఇక పర్ఫెక్ట్ తారాస్థాయిలో ఉంటారు వాళ్ళు. అలానే చెప్పాలంటే చూడండి, ఒక స్కూల్కి ఒక అమ్మాయి ఇంటికి వచ్చి కూర్చున్నది. అన్నం తినమంటే భోజనం చేయమంటే భోజనం చేయడం లేదు. తండ్రి అడిగాడు, ఎందుకు చేయడం లేదు భోజనం అంటే, నేను భోజనం చేయను, భోజనం చేస్తా కానీ ఒక ప్రామిస్ ఇస్తే కానీ చేస్తా అని చెప్తుంది. అప్పుడు తల్లి అన్నది, సరే చాలా ఇస్తే చెప్పిన బతుకులాడే తినట్లేదు కదా, సరే ప్రామిస్ ఇవ్వండి చేసుకుంటే ఆ ప్రామిస్తో అమ్మాయి చేస్తాను భోజనం చేస్తుంది. భోజనం చేసిన తర్వాత మరి ప్రామిస్ అన్నా కామంటే చాలా మంది తల్లిదండ్రులు ఉంటారు. ప్రామిస్ అంటే ఏదైనా షాపింగ్ తీసుకెళ్ళడం, లేదా ప్రామిస్ అంటే ఏమైనా వేరే తీసుకెళ్ళడం, చూపించడం ఇలాంటివి అడుగుతారు అనుకుంటారు. కానీ అమ్మాయి ఏమిటంటే నాకు గుండు చేయించాలని చెప్పింది అన్నారు. ప్రామిస్ గుండు చేయించాలా, ఏంటమ్మా ఇంత మంచి ఉన్నాయి, ఇంకో హెయిర్ ఉన్నది, ఇంత మంచిగా ఉన్నది, అలా గుండు చేయిస్తే బాగుండదు అమ్మా. రేపు స్కూల్ పోతే అందరూ ఎగతాళి చేస్తారన్నమాట, లేదు నాకు గుండు చేయించాలని. గుండు చేయించాలంటే పట్టుబడుతున్నది, నువ్వు ప్రామిస్ చేశారు, ప్రామిస్ తక్కువ అవుతుంది, నాకు గుండు చేయించాలి. అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు సరే అమ్మాయి చెప్తుంది కదా గుండు చేయిద్దామని ఆ తండ్రి తీసుకుపోయి గుండు చేయించుకుని తీసుకెళ్తారు. మరుసటి ఉదయం వెళ్ళాలి. ఆ తండ్రి ప్రైవేట్ ఉంటుంది, ఎందుకంటే స్కూల్ పోయిన తర్వాత అందుకు కామెంట్ చేస్తే మళ్ళీ అమ్మాయి ఎందుకు వస్తుంది, అందుకే నేను కారు ఇక్కడే ఆపుతా, పంపిస్తా అని ఆ అమ్మాయికి కారు ఆపేసి బయటికి వెళ్తుంది అమ్మాయి. బయటికి వెళ్ళిన తర్వాత గేట్ దగ్గర పోగానే ఇంకో ఆటో వస్తుంది. ఇంకో ఆటో వచ్చి ఆ ఆటో ఆగుతుంది. ఆటో నుంచి ఇంకో అబ్బాయి వస్తారు, బాల్డర్ ఇంకో గుండు చేయించుకుని ఇంకో అబ్బాయి వస్తారు. వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి దూపడ కలిసి మాట్లాడుకుంటూ వెళ్తారు. అప్పుడు ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వాళ్ళ తల్లి వచ్చి తన తండ్రి దగ్గరకు వచ్చి, మీ అమ్మాయి అండి సింధు అంటే మా అమ్మాయి అండి అంటే తన దండకుడికి చెప్తుంది, ఏమన్నా మా అబ్బాయి 4 నుంచి స్కూల్కి రావటం లేదు, నిన్న మీ అమ్మాయి మా ఇంటికి వచ్చింది, మా ఇంటికి వచ్చి స్కూల్ ఎందుకు రావటం లేదు అంటే, నాకు స్కూల్కి వస్తే ప్రతి ఒక్కరు కూడా నాకు గుండు ఎగరాలు చేస్తున్నారు, కాబట్టి నేను స్కూల్కి రావట్లేదు, మానేస్తున్నా అని చెప్పి. అప్పుడు ఏం చెప్తుంది, నువ్వు రేపటి నువ్వు స్కూల్కి రా, నీ కంపెనీ నేను ఇస్తా అని చెప్తుంది. నీ కంపెనీ నేను ఇస్తా అని ఆ అమ్మాయి కూడా గుర్తించుకు వస్తుంది. ఎందుకంటే ఆ అబ్బాయికి ఏముంటుంది, లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్ వ్యాధి ఉంటుంది. కాబట్టి ఎప్పటిదా బ్లడ్ క్యాన్సర్ వాయుతోని రోజు మనకు కీమోథెరపీ చేస్తుంటే ఆ కీమోథెరపీ వల్ల ఆ అబ్బాయికి హెయిర్ మొత్తం బార్డర్ అయిపోతుంది. అప్పుడు ఆ అమ్మాయిని కంపెనీ రా అని ఆ కంపెనీ ఇచ్చింది. ఎంత మంచి సంస్కారం నేర్పించారు మీ అమ్మాయికి, ఇలాంటి అమ్మాయి తన పర్ఫెక్ట్ అనేది చెప్తుంది. చూడండి ఎలాంటి ఆలోచన వచ్చింది, ఆ అమ్మాయికి ఇలాంటి ఆలోచన ఏదైతే వచ్చింది అనుకుంటే, అలాంటి నేను కాదు, నా యొక్క క్లాస్మేట్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి, తన గురించి కాదు తన పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తున్నది, అలాంటి మనకు పర్ఫెక్ట్నెస్ అది రావాలి. ఇంకేంటి నేను పేరెంట్స్ రిక్వెస్ట్ చేసేది వీడియో ద్వారా, ఇది చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, మీ యొక్క పిల్లలతో చాలా గడపాలి అని చెప్పి, చాలా పిల్లలతో గడపాలి. ఎందుకు పిల్లలతో గడపాలి అంటే, ఒక వ్యక్తి ఉంటాడు. అయితే ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి తన తల్లి దగ్గర పోయి, అమ్మ ఇలా డాడీ రోజు ఉండట్లేదు ఇంటి దగ్గర, మార్నింగ్ పోతుండు, ఎప్పుడో రాత్రి వస్తుండు, మన నిద్రపోతుంది, నేను వచ్చేసరికి నిద్రపోతున్నాను, మళ్ళీ నేను ఉదయం లేచేసరికి స్కూల్కి వెళ్తున్నాను, డాడీ ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు, ఇలానే జరుగుతుంది, నేను డాడీని ఎప్పుడు కలవలేకపోతున్నానమ్మా, డాడీ ఏం చేస్తారమ్మా అంటే, మా డాడీ ఒక ఉన్నటువంటి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడమ్మా అంటే, నెలకు ఎంత సంపాదిస్తున్నామ్మా అంటే, నెలకు మీ డాడీ 30,000 జీతం ఉంది అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయికి ఆలోచన ఏమంటే, ఇన్ని రోజులు ఆ అబ్బాయి ప్రభు చేసిన డబ్బులు ఏదో ఉన్నాయో ఆ డబ్బులు మొత్తం ప్రభు చేసిన డబ్బు చూస్తే ఆ డబ్బులు మొత్తం 700 రూపాయలు ప్రభు చేసి ఉంటాడు. ఆ రోజు సాయంత్రం డాడీ వస్తాడు, డాడీ కోసం బయట కూర్చుంటాడు, డాడీ ఎప్పుడు వస్తాడా నేను ఎప్పుడు మాట్లాడాలి డాడీతోనని బయట కూర్చున్నప్పుడు, అప్పుడు డాడీ లేట్ డాడీకి వస్తారు. డాడీ వచ్చిన తర్వాత డాడీ చెప్తాడు, డాడీ నాకు ఒక 300 రూపాయలు ఏం డాడీ అంటారు. ఎందుకు 300 రూపాయలు లేదు, నాకు 300 రూపాయలు కావాలి డాడీ అంటారు. బాగా పట్టుబడుతుంటే తల్లి చెప్తుంది, ఇచ్చేయండి, గొడవ పెడుతున్నాడు కదా, అడుగుతున్నాడు కదా, మాట మీద అడుగుతున్నాడు కదా, ఇచ్చేయండి 300 రూపాయలు అంటే, ఆ డాడీ 300
తీసుకుపోయి ఆ ముడును తీసి ఆ అబ్బాయికి ఇస్తారు. ఆ అబ్బాయి ఏం చేస్తారంటే తన దగ్గర లాస్ట్నటువంటి డబ్బు 700 ఈ మూడుగా కలిపి తను 1000 రూపాయలు చేసుకుని తన డాడీ దగ్గర పోయి, డాడీ నీకు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా, రోజు నువ్వు 1000 రూపాయలు సంపాదిస్తున్నావు అంట కదా, ఈ రోజు నేను ఈ 1000 రూపాయలు నీకు ఇస్తున్నాను డాడీ, దయచేసి ఈ ఒక్క రోజు నాతో స్పెండ్ చేయి డాడీ అని ఆ ఉన్నటువంటి అబ్బాయి ఆ 1000 రూపాయలు ఇస్తారు. చూడండి ఎలాంటి ఆలోచన వచ్చింది, తల్లిదండ్రులు ఎలా పిల్లలతో స్పెండ్ చేయాలి ఉంటుంది. ఎప్పుడైతే తల్లిదండ్రులు తన పిల్లవాడితో స్పెండ్ చేసుకుంటే, తన పిల్లలతో ఇట్లాటం గడుపుతుంటే, ఆ పిల్లవాడు పెద్ద అయిన తర్వాత ఒక మంచి పర్ఫెక్ట్ మనిషిగా తయారవుతాడు. ఎప్పుడైతే మనిషి పిల్లవాడికి మన టైం స్పెండ్ చేయను, ఇక్కడ ఉన్నటువంటి ఆనందాన్ని కోల్పోతాడు, ఎక్కడో ఆనందాన్ని కోల్పోతాడు, ఎక్కడో ఆనందాన్ని చేసి తన ఫ్రెండ్స్ తోని తన తిరిగి ఆనందం పడి అక్కడ వేరే చోట మీరు తిరిగిపోతారు. దయచేసి ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేసింది ఒకటే. అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంది చెప్పేది ఏంటంటే, మన స్కూల్ పంపిస్తున్నాం కదా, మన పిల్లలు మన స్కూల్ పంపిస్తున్నాం, మన పని అయిపోయింది, అక్కడ పోగానే అక్కడ ఖాన్ సార్ చూసుకుంటాడు, లేకపోతే ఆ టీం అనేది చూసుకుంటుంది, లేదా మిగతా టీచర్లు చూసుకుంటారు పిల్లల్ని, మన పైన అయిపోయింది అని. కానీ పేరెంట్స్ యొక్క బాధ్యత ఏదంటే, స్కూల్కు పంపిస్తున్నప్పుడు మన పిల్లగాడు స్కూల్లో కరెక్ట్ ఉందా లేదా, కరెక్ట్ సంస్కారంగా ఉంటుందా లేదా, ప్రతి ఒక్కరి మంచిగా మర్యాదగా మాట్లాడుతుందా లేదా, టీచర్స్ మంచిగా ప్రవర్తిస్తున్నా లేదా, పెద్దవాళ్ళతో మంచి ప్రవర్తిస్తుందా లేదా అనే ఆలోచన అని ప్రతిదీ కూడా ఆ ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ చూస్తున్నారు, ప్రతి గమనిస్తుండాలి. అది ఎప్పుడైతే పేరెంట్స్ అలా గమనిస్తుంటాడో ఖచ్చితంగా మనం ఆ పిల్లగాడు పర్ఫెక్ట్ ఉంటాడు. మనం చాలా మంది అనుకున్నాం ఆ పిల్లగాడు బాగాలేదండి, ఆ పిల్లగాడు ఆలోచనలు బాగాలేదని, ఆ పిల్లగాడు మిస్యూస్ అని, రాంగ్. అది ఎందుకంటే ఏ స్కిల్ కారణంగా ఉండదు. ఏ స్కిల్ ప్రపంచవ్యాప్తంగా సర్వే చేస్తారు. సర్వే చేస్తే అక్కడ ఏం చేస్తుందంటే, ప్రపంచవ్యాప్త సర్వే చేసినప్పుడు దేర్ ఆర్ నో ప్రాబ్లమెటిక్ చిల్డ్రన్. అక్కడ గమనించింది ఏం వచ్చింది, దేర్ ఆర్ నో ప్రాబ్లమెటిక్ చిల్డ్రన్, దేర్ ఆర్ ఓన్లీ ప్రాబ్లమెటిక్ పేరెంట్స్ అని వచ్చింది. ఏంటి అంటే పిల్లలకు సమస్యాత్మక పిల్లలు కాదు, సమస్యాత్మక పేరెంట్స్ ఉన్నారని చెప్తుంది. కాబట్టి సమస్యాత్మక పేరెంట్స్ ఉన్నారంటే తన పేరెంట్స్ బాధ్యత ఏంటి, తన పిల్లవాడిని అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఏదైతే మనం పెంచుతున్నామో అలాంటప్పుడు తన ఆలోచనలు ఎలా ఉన్నాయి, తను ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎందుకు వచ్చే అతిథులను గౌరవిస్తున్నా లేదా, అలాంటి చేస్తున్నా లేదా అని ప్రతి ఒక్క తండ్రి తల్లి కానీ ఆ ఉన్నటువంటి పిల్లగాడి మీద ఖచ్చితంగా మనం దృష్టి చేయాలి. ఎప్పుడైతే ఆ పిల్లల ఉన్నటువంటి పేరెంట్స్ పెంపకంలో ఆ పిల్లగాడు కానీ అమ్మాయి కానీ పెరుగుతుందో భవిష్యత్తులుగా ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉండేవాళ్ళు. కాబట్టి ప్రతి పేరెంట్స్ రెస్పెక్ట్ చేసి మీ యొక్క పేరెంట్స్ మీ యొక్క పిల్లల్ని పర్ఫెక్ట్ చూసుకోవాలని. ఎట్ ద సేమ్ టైం ఇంకా చెప్పాలంటే అబ్దుల్ కలాం గురించి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి వ్యక్తి గురించి చెప్పాలంటే అబ్దుల్ కలాం యొక్క పేరెంట్ గురించి చెప్పాలి. అబ్దుల్ కలాం పేరెంట్ ఏం చేసేవాళ్ళు, అబ్దుల్ కలాం పేరెంట్ పడవని నడిపే వ్యక్తి, పేరెంట్ పడవని నడిపేవాడు. అలానే ఎక్కడ ఉండేవాడు అబ్దుల్ కలాం, రామేశ్వరంలో జన్మించాడు. రామేశ్వరంలో జన్మించి అక్కడ ఉన్నటువంటి కానీ అక్కడ ఈవినింగ్ కాగానే తన యొక్క ఫాదర్ ఏం చేసేవాడు అంటే, ఆ ఉన్నటువంటి మసీదు ఇమాము ఉండేది, ఆ ఉన్న ఇమాము కానీ ఆ పక్కన ఒక ఉన్నటువంటి టెంపుల్ ఉండేది, ఆ టెంపుల్ పూజారి కానీ వాళ్ళందరూ సాయంత్రం కూర్చొని మంచిగా గుర్తేసుకుని మంచిగా మాట్లాడుతుంటే మంచిగా అనిపించింది. అప్పుడు తనకు ఆ పిల్లగానే ఆలోచన ఏమొస్తుంది, ఇలా కలిసిమెలిసి ఉండాలి అనే ఆలోచన వస్తుంది. అలాంటి ఆలోచన ఉండాలి. కానీ ఒక రోజు నేను వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్స్ చదివాను, మీకు చదవచ్చు. వింగ్స్ ఆఫ్ ఫైర్ అని ఉన్నట్టు అబ్దుల్ కలాం గారి ఆటోబయోగ్రఫీ అనమాట. ఆ ఆటోబయోగ్రఫీలో ఏమి ఉండదు రాస్తారు. ఒక రోజు అబ్దుల్ కలాం ఇంటికి చాలా మంది అతిథులు వస్తారు, గెస్ట్ వస్తారు. గెస్ట్ వచ్చిన తర్వాత ఎందుకంటే ఏదైతే అనుకున్నారో దానికన్నా ఎక్కువ మంది గెస్ట్ వస్తారు. ఆ తన తల్లి ఏం చేస్తారంటే ఉన్న గెస్ట్ అందరికీ వండేస్తుంది. ఏముంటుంది ఆ ఉన్నటువంటి ఆహారాన్ని వండిన తర్వాత అందరూ గెస్ట్ తిన్న తర్వాత అప్పుడు అబ్దుల్ కలాం తెలుస్తుంది, అయ్యో అందరూ తిన్నారు కదా, మరి మా అమ్మకు లేదు అయిపోయింది మొత్తం, ఏదైనా మా అమ్మ ఏం తిన్నది ఏమో అంటే తర్వాత చాటుగా పోయి చూస్తే అమ్మ ఏం చేస్తుంటది, నీళ్లు తాగి ఉండదు. అప్పుడు అబ్దుల్ కలాం గారిపై అడిగినారు, ఏందమ్మా అందరు తిన్నారు కదా, ఏమో నీళ్లు తాగి కూర్చుని ఏందన్నామంటే, మన భారతదేశంలో ఒక మంచి పద్ధతి ఏముందంటే అతిథి దేవో భవ అంటాం. ఎవరైతే ఇంటికి వస్తారో వాళ్ళని పర్ఫెక్ట్ చూడాలని. అలాంటి మాటలు మన పిల్లల ముందు మాట్లాడుతుంటే ఆ పిల్లగాడికి ఎలాంటి ఆలోచన వస్తుంది, నిజంగానే మా దగ్గర ఏదైతే ఉందో ఇప్పుడు అందరు 10 మంది తీయాలి, నా దగ్గర ఏమైందో అందరిని పంచి నేను తినాలి, నా ఎప్పటి అందరినీ కూడా పంచి చేయాలి అనే ఆలోచన వాళ్ళు వస్తుంది. కాబట్టి అలాంటి ఆలోచన ప్రతి తల్లిదండ్రులు కనుక పిల్లల్ని నేర్పించాలి. అలాంటి పరిస్థితి ఉండాలి. అలాంటిది చెప్పాలంటే మహాత్మా గాంధీ గురించి చెప్పాలి. మహాత్మా గాంధీ గురించి చెప్తే
నుంచి ఒక తండ్రి